నమస్కారం, బాగున్నారా? నమస్కారం అమ్మా. నీ పేరేంటా? సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ నా పేరు. శ్రీనివాస్ రెడ్డి. నీ పేరమ్మా? శ్యామల సార్. శ్యామల. ఏంటమ్మా, ఏంటి చెప్పండి. చెరువు ఏ చెరువు ఇది? పెండేకల్ చెరువు సార్. పెండేకల్. ఇప్పుడు నీళ్ళన్నీ ఈ సంవత్సరం వచ్చాయి కదా, ఫుల్ గా తీసుకొచ్చాయి కదా. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నీళ్లు రావడం వల్ల మాకు మంచిగా జరుగుతుంది సార్. మాకు ఇప్పుడు కూడా మీ మండలం అంతా కూడా నీళ్లు లేకుండా ఉన్నాయి కదా. ఇది జిల్లా అంతా కరువు, ఇక్కడ కూడా కరువు. ఇప్పుడు భలే వస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు అన్ని కూడా తీసుకొచ్చాం కదా. ఇది అందరి నివా నీళ్లు వస్తున్నాయి కదా. దీనివల్ల మీకు ఇప్పుడు నీళ్లు కరెక్ట్ గా వస్తాయి, భూగర్భ జలాలు పెరిగాయి. ఇంత ముందు ఫెయిల్ అయిన బోర్లు కూడా ఇప్పుడు పాస్ అయినాయి సార్. అంటే మళ్ళీ నీళ్లు ఛార్జ్ అయినాయి సార్. ఇంత ముందు కొద్ది రోజులు నీళ్ళు రాకపోయాయి సార్, పైన 2 ఏళ్ళ కిందట. ఇప్పుడు నీళ్ళు అవి కూడా ఉత్పత్తి అయినాయి సార్. నీళ్ళ వల్ల మేము ఏమైనా పంటలు కానీ వేసుకోగలుగుతున్నాం సార్. ఇప్పుడు కొన్ని ప్రయోజనం సార్ మాకు. దీని వల్ల ఉత్పత్తి అవుతున్నాం సార్. మేము ఇప్పుడు బాగానే ఉన్నాం సార్, సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడంతా కూడా ఏమేమి పంటలు పెడుతున్నారు ఇక్కడ? ఇక్కడ సార్ శనగ వేసుకుంటాం సార్ గోదావరిలో. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం నుంచి కొత్త విధానాలు వచ్చినాయి సార్ మాకు. ఇలా పెట్టుకోమని వ్యవసాయం గురించి చెప్తారు సార్ మా సార్ గారు. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకుంటే ఇలా అవుతుంది అన్నట్టు కదా. ఇప్పుడు నీళ్లు అనేవి చాలా ముఖ్యం. నీళ్లు ఉంటే ఏదైనా కానీ అవుతుంది. ఈ రోజు అందుకే నేను వచ్చాను ఇక్కడికి. అది ప్రారంభించడానికి 100 రోజులు ఒక కార్యక్రమం చేస్తున్నాం. మీ జిల్లాలో ఒకప్పుడు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఆ తర్వాత చెక్ డ్యాములు కట్టాం. అక్కడి నుంచి అందరి నీవా కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చాం. ఈసారి దగ్గర 74 టీఎంసీ నీళ్లు మీ జిల్లాకు తీసుకొచ్చాం. అవన్నీ చాలా పెద్ద ఎత్తున పనులు చేశాం. ఈ పనులు అన్నీ అయినప్పుడు మీలో కూడా ఒక బాధ్యత పెరిగి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా పెంచాలి. వర్షపు నీళ్లు కూడా ఎక్కడెక్కడ చెరువుల్లో పెట్టడం, అది శాశ్వతంగా ఉండాలి కదా. ఉంటేనే ఆ చెరువులతో వచ్చినప్పుడు కూడా వచ్చినాయి సార్. అదే ఎక్కడెక్కడ మీ భూముల్లో కూడా భూగర్భ జలాలు పెంచాలి. చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత వేరియస్ మెథడ్స్ అని పెట్టాలి. పెట్టినప్పుడు మనకు అవన్నీ వస్తాయి. అందులో ఇప్పుడు ఈ అందరి నీవా కాలం నీళ్ళు కూడా ఎక్కువ మాకు ఉత్పత్తి అయినాయి సార్. బాగా బోర్లు అందరి నీవా తీసుకొచ్చాం, ఇస్తాం. ఒకవేళ ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు కూడా భూమిని ఒక జలాశయంగా మార్చాలంటే మనం చెక్ డ్యాములు మాదిరి చెక్ డ్యాములు అవన్నీ కట్టి ఆ నీళ్ళన్ని భూములు ఇంకెడిగా పెడితే అట్లా చెట్లు లేకపోకుండా సార్, ఏట్లేకపోకుండా నిలబెట్టుకోవాలి. ఎట్లా పోకూడదు. అక్కడి నుంచి ఆడబడి సముద్రంలో పోతాయి సార్. నీళ్ళన్నీ వేస్ట్ అవుతాయి. మళ్ళీ కరువు వచ్చినప్పుడు మనం బాధపడతాం. అందులో అనంతపురం ఎప్పుడు కరువు జిల్లా. ఒకప్పుడైతే మీది ఎడారిగా మారిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఇప్పుడిప్పుడు పండ్ల తోటలు బాగా ఉత్పత్తి అయ్యారు, కొంచెం అభివృద్ధి అవుతున్నారు. ఇంకా దీన్ని బాగా చేయాలనుకుంటున్నాం. ప్రపంచానికి హబ్ కింద దీన్ని తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తారు. మీరు కూడా సహకరించాలి కదా, రైతులతో సహకరించాలి, మీరు కూడా ఉపయోగించుకోవాలి. ఒక పంట పండిస్తాను సార్, 5 రకాల పంటలు పండిస్తాను. ఆ పంటలన్నీ బాగా ఇస్తున్నారు. దానికంటే మీరు చేయాల్సింది దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచడం, పంటలు కరెక్ట్గా వేసుకోవడం, అందరిలో చైతన్యం రావడం చేయాలి. చేస్తున్నాం సార్. ఓకే, గుడ్. ఇంకేమైనా చెప్పాలా మీరు? బాగుంది సార్ ఇప్పుడు. ఓకేనా, గుడ్, మంచిదమ్మా. నమస్కారమ్మా అండి. ఏంటయ్యా? నమస్కారం సార్. నా పేరు శ్యామసుందర్. ఏం చేస్తామా నువ్వు? వ్యవసాయం చేస్తాం సార్. మేము హార్టికల్చర్ పైర్లు పెడతాము. అరటి, సపోటా, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారానే చేసుకుంటాం సార్. తర్వాత ఇప్పుడు 10 ఎకరాల వరకు పెంచారు మీరు. ఇంతకుముందు 5 ఎకరాలకి ఉన్నది. 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ. అవును, దానివల్ల మనకు ఉపయోగమైంది సార్. తర్వాత ఈ రిజర్వాయర్లలో నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు ఇబ్బంది లేదు. మా ఏరియా నుంచి కాలువ వస్తుంది. పైన రిజర్వాయర్, కిష్పార్ రిజర్వాయర్ అని ఉంటుంది, దాని నుంచి దీనికి వస్తుంది. ఏ పంట వేసారు మీరు సార్? ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి, జామ. డెన్సిటీ పాపులేషన్ ఉన్నారు కానీ కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రూనింగ్ చేస్తాం సార్. ఇది పర్మనెంట్ గా ఉంటుందా? మామిడి కొన్ని రోజులు పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్దిగా పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు, మామిడి ఉంటుంది. మామిడి ఉంటుంది సార్. చెట్టు పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 ఇయర్ నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ వస్తాయి సార్. అదే అంటే అది 4 ఏళ్ళు పడుతుందా? 4 5 ఏళ్ళు. 4 5 ఏళ్ళు ఇదైతే 1 ఇయర్ నుంచి క్రాప్ వస్తుంది సార్.
ఎన్ని వేస్తున్నారు అవి ఎన్ని వేస్తున్నారు, ఎకరాకి ఎన్ని వేస్తున్నారు? సార్ మామూలుగా అయితే ఇది 120 అట్లా వేస్తాం సార్, కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సైంటిఫిక్గా వేస్తున్నారా? సైంటిఫిక్గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇవి లోకల్గా పోతుంది సార్, ఈ మార్కెటింగ్ జామ మామిడి మామూలుగా పోతుంది సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, అవును. ఇదేంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్కు కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్, ఇంకా రాలేదు మాకు, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును సార్, అది కూడా ఇస్తామని చెప్పారు సార్, సబ్సిడీ అదే మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు సార్. ఆటోమేటిక్గా టైమింగ్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. రెండు, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్, తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా ఒక ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే. ఈ క్రాప్స్కి అయితే మొక్కజొన్న అట్లాంటివి అయితే ఒక 5 acres అవుతుంది సార్ ఒక మోటార్తో. మోటార్స్ అది ఒక ఎకరాకు వాడే నీళ్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వరికి వేసుకునే 1 ఎకరా నీరుతో దీనికి 10 ఎకరాలు పాటించుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూగా పెట్టాం కదా సార్, గ్యాప్ ఉంటుంది. ఒక 2 రోజులు ఒక ఏరియా వదిలితే మళ్ళీ ఒక 2 ఎకరాలు అట్లా వీక్ ఒక తడి ఇస్తే సార్. ఎండల కాలం అయితే అరటికి అయితే డైలీ ఇస్తాం సార్, అరటి ఎక్కువ వేస్తాం నేను. కొత్తగా ఇంకొక 5 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ పెడుతున్నాం సార్. మన ప్రభుత్వం ముందున్నప్పుడు ఈ ఫ్రూట్ కేర్ అని ఒకటి ఇచ్చారు సార్, దేశాయి కంపెనీకి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లు మాకు నేర్పించినారు సార్. దానివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు ఈజీగా ఉంది. ఇంకా కూడా చేయాలి, దీన్ని కంటిన్యూగా చేయాలి. ప్రపంచంలో మంచి క్వాలిటీ తయారు చేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ అమ్మే పరిస్థితి రావాలి. దీన్ని బాగా లాజికల్గా తీసుకెళ్ళాలి. హార్టికల్చర్ వల్ల లాభం ఉందని నమ్ముతున్నారు మీరు? 100% దాన్ని మీరు ఈ డ్రిప్ మీరు ఎప్పుడు తెచ్చారు సార్? మేము వ్యవసాయం చేయగలుగుతున్నాం అంటే కేవలం ఈ డ్రిప్ వల్లనే. 63% ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసాం. మా ఏరియాలో అయితే 100% సార్. మీ దగ్గర అయితే 100% వచ్చింది. ఈవెన్ వేరుశెనగ ఇలాంటి పైర్లకు కూడా మేము డ్రిప్తోనే పండించుకుంటున్నాం. మొక్కజొన్నకి అన్ని దానికి దీన్నే వాడతాం. దీన్నే వాడుతుంది. చాలా సంతోషమ్మా. గుడ్. ఇంకేమైనా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారం. ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఇది ఆప్మన్ మోడల్ సార్. ఇది మొదటగా ఆఫ్రికాలో చేశారు సార్. మన అనంతపురం కూడా అలాంటి పరిస్థితి కాబట్టి 3 ఏళ్ల కిందట మొదలు పెట్టాం సార్, సత్సాయిలోను అనంతపూర్లోను. దీని అడ్వాంటేజ్ ఏమంటే సార్, ఈ ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్ వచ్చినాక సార్ ఉన్నట్టుండి హెవీ రైన్స్ వస్తాయి సార్. 50 mm, 100, 150, 270, 14 mm మనకు 2021లో కదిరిలో పడింది సార్, ఒక నైటే. అందుకంటే అలాంటి వర్షం పడితే 100-200 కూడా పడతాయి సార్. అలాంటి వర్షం పడినప్పుడు పొలంలో ఎక్కడిదెక్కడ నీళ్లు నిలబడిపోవాలి సార్. ఇలా ట్రెంచ్ తీసి సార్ అలా కట్టగడతాము. ఇలా కట్టడం వల్ల ఏమైతుందంటే స్లోప్ తగ్గుతుంది, అక్కడ నీళ్ళు నిలబడతాయి సార్. మొత్తం ఆ ఏరియా అంతా ఎక్కడిదక్కడ భూమిలో ఇంకిపోద్ది సార్. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం ఈ మన రాయలసీమలో కోస్తాలోను ఉత్తర కోస్తాలో ట్రైనింగ్ ఇచ్చారు సార్ నేను దీని మీద. ఈ సంవత్సరం ఎల్లిలో ప్రభావం ఉందని తప్పనిసరి చేసి విజయ్ కుమార్ సార్ అందరికి ట్రైనింగ్ ఇప్పించారు సార్. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు ఇక్కడ? మనం ఎన్ని ఎకరాలు చేస్తున్నాం? ఇప్పుడు ఈసారి మనము 30,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు జరిగేది? ఇది ఇనిషియేట్ చేసాం సార్. ఇప్పుడు 500 ఎకరాలు అయింది మనం 2 జిల్లాల్లోనూ. కొంచెం బాగా చేయాలి, తొందరగా చేయాలి. ఇది డిఆర్పిఎం మోడల్ అని సార్. ఇది ఎవరి 3 feet సార్. ఇవన్నీ సేద్యం చేసే పొలాలు బీడు పెట్టేశారు సార్, దిగుబడి ఏమి రాక. ఇంకా వాళ్ళు సేద్యం చేసుకోలేరు, పశువులు లేవు. ఇంకా అలాగే పెట్టారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది సార్. అందుకని ఇప్పుడు ఏం చేసామంటే వాటికి ప్రతి 3 అడుగులకు 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ గంజామృతం పౌడర్ సార్. ఇది ఈ పౌడర్ మనం తయారు చేసింది. ఈ పౌడర్ ఏమంటారు దీన్ని? గంజామృతం పౌడర్ సార్. ఆవు పేడ, జీవామృతం, గంజామృతం సార్. ఇది చేసి ఇత్తనాలు ఇవన్నీ ఇప్పుడు వేస్తాం సార్. మనం మార్చి ఏప్రిల్లో సోయింగ్ చేస్తాం సార్. ఇవన్నీ పెలటైజ్ చేసాం సార్. ఈ కాటన్ ఇత్తనాలు సార్ ఇవి. ఈ పెలటైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బంకమట్టి, గంజామృతము,
బీజామృతం విత్తన శుద్ధి చేసి ఉమ్, మనం యాష్ పౌడర్ వేసి చేస్తాం సార్. ఉమ్, ఈ విత్తనం ఇప్పుడు పెట్టేస్తే ఉమ్. మనము ఎప్పుడు వాన వస్తే అప్పుడు మొలుస్తాయి సార్. దాంట్లో వేసేస్తారు ఇప్పుడే. ఇప్పుడే ఆ సర్కిల్లో 7 రకాల విత్తనాలు వేస్తాం సార్. దాన్ని ఇంకేం తవ్వరా అవసరం లేదు. ఏం కొద్దికి తవ్వుతాం ఇంత సార్, సేద్యం చేసే అవకాశం లేదు కాబట్టి కాదు నేను అడిగేదాన్ని దాన్ని కొంచెం తవ్వుతారా కొద్దిగా? కొద్దిగా 2 ఇంచులు సార్ దాంట్లో వేసేస్తారా? వేసేస్తారు. 5 రకాలు సార్. దీంట్లో ఏం చేస్తామంటే ఇవి పెద్ద చెట్లు వచ్చేది సార్, ఆముదము, కంది, కాటను, ఉమ్, అవి 6 అడుగులు పెడతాం సార్. ఉమ్. పెట్టేటప్పుడు గంజామృతం కూడా పెడతాం సార్. దాంట్లో అది కూడా వేస్తారు. వేస్తాం సార్. ఇది వేసి విత్తనాలన్నీ ఇది సద్ద సార్. ఇది ఉమ్, ఈ కందులు ఉమ్, ఇవన్నీ బయోడైవర్సిటీ ఒక 20-25 రకాలు వేస్తాం సార్. ఉమ్, ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే పురుగులకి తిండి దొరుకుతుంది సార్, చంపం. ఉమ్, ఉమ్. అది ఆప్టిమ్ అవుతుంది. మొత్తం ఎన్ని ధాన్యాలు ఉన్నాయి దీంట్లో? 25 ఉన్నాయి మొత్తం. అది 25 సార్. ఇవి ఒక 7 సార్. 32 వేస్తారు. 32 వేస్తాం సార్. ఇవి మెయిన్ క్రాప్ సార్, అంటే ఫుల్ పంటలు ఇవి. ఇప్పుడు మనకు ఎంతవరకు రేపు రాబోయే రోజుల్లో ఇది ఆదాయం ఏడాది అంతా వస్తుంది సార్ ఈ పంటలు. ఇప్పుడు వేస్తే ఒక సంవత్సరానికి వస్తుంది. వస్తాయి, సంవత్సరం అంతా సంవత్సరానికి హార్వెస్టింగ్ వస్తూ ఉంటాయి. అవి వచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాం. మళ్ళీ ఖరీఫ్ వరకు ఉంటుంది సార్. ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎకరాకి? మనకు ఈ మెయిన్ క్రాప్స్ ఈ సజ్జలు సార్ 3 సార్లు పంట వస్తుంది సార్. మామూలుగా అయితే ఒకసారే సార్ వచ్చేది. ఉమ్, ఇది 3 సార్లు టిల్లరింగ్ వస్తుంది సార్. మ్మ్. అంటే మనం తీసేసిన మళ్ళా ఈ వస్తుంది. గంజామృతం వేయడం వల్ల ఈ పంట అంతా సారం పెంచుకుంటాయి సార్. పంట మనకి వల్ల ఎకరాకి ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మనకు ఒక 60,000 to 80,000 వస్తాయి సార్ ఎకరాకి. ఎకరాకు. ఇవన్నీ కలిపి సార్ ఉమ్, 1 by 1 ఫాలోడ్ బై నెక్స్ట్ ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ వేయాలని సార్. ఇదైనాక అంటే 2 ఏళ్ళు అయినాక నేల బాగా పదును పట్టుకునే గుణం వస్తుంది సార్. ఉమ్, వానపాములు పెరుగుతాయి సార్. ఉమ్, ఆ సాంద్రత పెరిగి నేల మెత్తగా అయ్యి పదును పట్టుకోవడం మొదలుపోయినాక ఉమ్. హార్టికల్చర్ క్రాప్స్ పెట్టి ఇవి కింద వేస్తూనే ఉంటాం సార్. ఇవన్నీ కూడా ఆఫ్ మూన్ ఎంత వస్తున్నాయి? ఎన్ని వేస్తారు ఎకరాకి? ఈ ఎకరాకు ఒక 1% స్లోప్ ఉంటే 70 వస్తాయి సార్. ఉమ్, 2% స్లోప్ ఉంటే 200 వరకు వస్తాయి సార్. 3% ఉంటే 400 వరకు వస్తాయి సార్. ఆ స్లోప్ని బట్టి వేయాలి. స్లోప్ని బట్టి వేయాలి సార్. అంటే ఎక్కడిదక్కడ సార్. ఇవి దగ్గర అవుతాయి స్లోప్ తక్కువ ఉంటే. ఉమ్. స్లోప్ పెరిగే కొద్దీ మనకు మీరు అవన్నీ డిసైడ్ చేస్తారు ముందుగా స్లోప్ ఇవన్నీ మనం అంతా డిజైన్ చేసా సార్. నేను సక్సెస్ అయింది లాస్ట్ ఇయర్, అందుకని ఇప్పుడు ఇవి చేస్తున్నాం సార్ మనం. ఇది మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 30 to 40% ఫాలో ల్యాండ్స్ అయిపోయినాయి సార్. అవన్నిట్లు ఇప్పుడు వేస్తున్నాం. ఇవన్నీ మనం మన ఏపీసీఎన్ఎఫ్ ద్వారాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాను అందరికి ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఓకే, వెరీ గుడ్. చేస్తున్నాం. ఏంటమ్మా మీరేంటి, మీ అనుభవం ఏంటి? ప్రకృతి వ్యవసాయం ఇది 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నుంచి ఆఫ్మూన్ మోడల్ మొదలు పెట్టారు సార్, నందిని సార్. ఓకే, నందిని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆఫ్ మూన్ పెట్టారా? మన సార్ మాకు పరిచయం చేసి బీడుగా పెడుతున్నారు. బీడుగా లేకుండా భూమి ప్రతి ఒక్కటి పంటలు సాగు చేసుకోవాలి అని. దీనివల్ల మీకు ఒక అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది సార్. ప్రకృతి సేద్యం మీద అవగాహన వచ్చిందా? అవగాహన చాలా వచ్చింది సార్. ఏంటమ్మా? చాలా లాభం కూడా సార్. మాకు పెట్టుబడి కూడా చాలా తగ్గింది సార్. ఎంత తగ్గిందమ్మా ప్రకృతి సేద్యంలో? ప్రకృతి సేద్యంలో ఎకరాకి తక్కువ వస్తుంది సార్. 10,000 కింద తక్కువ వస్తుంది సార్ ఎకరాకి. మీ ఎంత మిగులుతుంది, మనకి కెమికల్ మందులది తగ్గుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం ఎంతవరకు మీరే వాడుతున్నారా? ఇది మేము వాడి పక్కన కూడా అమ్ముకుంటున్నాను సార్. నేను అన్ని అమ్ముకుంటున్నాను సార్. అచ్చా, వెరీ గుడ్. పిఎండిఎస్ సీడ్స్ సార్ ఇవి. ఏంటా ఏం చేస్తున్నారు? పిఎండిఎస్ విత్తనాలు సార్. అది మన భూమిలో వేసాం సార్. మొత్తం ఎంత చల్లేస్తారా? లేదంటే ఇత్తనం గొర్రెతో ఇచ్చేస్తాం. విత్తన గుళికలు చేసుకున్నాం సార్. ఈ విధంగా 6 రకాలు అనేది గుళికలు వేసేస్తాం. వేసుకున్న తర్వాత ఇది కలియదుని వేసుకొని సార్ నెక్స్ట్ పంట పెట్టుకుంటాం సార్. పంట ఏదంటే రసాయనాలు ఏమి లేకోకుండా ఇవి ఏ లెవెల్కి వచ్చినాక ఎన్ని రోజులు పెడతారు? బాగా మనం హైట్ వచ్చిన తర్వాత దుక్కిచ్చేసుకుంటే మనకి భూమికి సారం పెరుగుతుంది సార్. భూమిలో వానపాములు ఉంటాయి కదా సార్, అవి బాగా ఉత్పత్తి అవుతాయి సార్. మనం రసాయనాలు ఏమి వాడాల్సిన అవసరమే లేదు సార్. వర్షం తక్కువ ఉన్నా కూడా సార్ మనకి మొలక శాతం అనేది బాగా వస్తాయి. అదేమ్మా, ఈ మధ్య వానపాములు కూడా లేవు. చాలా భూమిని కూడా బాగా సారవంతం. కందిలో కూడా చాలా మనకి కెమికల్ అయితే తక్కువ వస్తాను సార్. మనకి దీంట్లో బాగా వచ్చి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మార్కెట్ 8,000 పోతుంది. బయట తక్కువ రేట్ ఉంది సార్ కంది. మన వాళ్ళే మనకి 8,000తో కొంటున్నారు సార్.
తిండి అలవాట్లు మారిపోయినాయమ్మా. అవును సార్ చాలా అవును సార్, సార్ చాలా పప్పులు ఎక్కువ తింటున్నారు, సార్. పక్కరు సేద్యం ఎక్కువ తింటున్నారు. ఇప్పుడు మీకు దీనివల్ల ఒక అనుభవం, మీ అనుభవం అంతా కూడా బాగా వచ్చింది మీకు. అవును సార్. ఆదాయం కూడా పెరుగుతుంది సార్. ఇలా 5-6 రకాలు వేసుకోవడం వల్ల సార్ ఒక పంట రేటు తక్కువ ఉంది, ఇంకో పంటలో మాకు వస్తుంది సార్. బాగా వచ్చి నేల అనేది సారవంతమై కూడా పంటకు బ్యాలెన్స్ అవుతుంది, అది కూడా మళ్ళీ ఎరువుగా తయారవుతుంది సార్. పెట్టుబడి కూడా తక్కువ సార్, అసలు ఏం ఉండదు. ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆదాయం ఎక్కువ వస్తుంది. జీవామృతము ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తాం సార్. ఇంకా వేరే రసాయనాలు అసలు వాడాం సార్. అసలు ఇదేమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇవి నమస్తే సార్, నా పేరు గీత. మాది వేములపాడు గ్రామము, యాడి మండలము. నేను నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ ఉంటాం సార్. మాకు ఈ పనుల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. ఈ పనుల వల్ల నా లాంటి వాళ్ళ శ్రామికులంతా చాలా సంతోషం. ఇప్పుడు ఇవంతా తీసి ఆ పక్కన వేస్తున్నారా? అవును సార్, ఇది వర్షాలు పడినప్పుడు పొలం దగ్గర ఉన్న ఇది ఫామ్ పాండ్ గా పనిచేస్తుందా? అవును సార్, దీనివల్ల లాభమేనంటావా? లాభమే ఉంది సార్. ఈ మాత్రం వదిలిపెట్టి దాంట్లో అంతా కూడా మనం నీళ్లు బట్టి ఒంటరి వచ్చినప్పుడు ఆ పక్క ఎరోజన్ కాకుండా ఈ పక్క నీళ్లు వస్తాయి. అవును సార్, దీంట్లో మిగిలితే ఇట్లా పోతాయి. అవును సార్, మాకు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. నా లాంటి శ్రామికులు చాలా సంతోషపడుతున్నారు. అదేమ్మా, ఈ డబ్బులు గాని మాకు బాగా బిల్లులు పడుతున్నాయి సార్. గతంలో 290 రూపాయలు ఉండేది, ఇప్పుడు 307 రూపాయలు వచ్చింది సార్. ఇవన్నీ వాటర్ కన్జర్వేషన్ లో నీటి భద్రత చేయడానికి అవును సార్, ఎక్కడికక్కడ కాలువలు అవన్నీ పనులన్నీ చేయమన్నాం. అవును సార్, ఈసారి ప్రోగ్రామ్ కూడా మారింది. అవును సార్, జీరామ్జీ వచ్చింది, పళ్ళ తోటలకి కిందికి పెట్టి ఉన్నాం. ఈ రోజే 100 రోజుల కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. అవును సార్, చాలా సంతోషంగా బాగా చేస్తున్నారు. బాగా చేసుకుంటున్నాం సార్. గుడ్, రండి ఇంకేంటి చెప్పండి. మన ప్రభుత్వంలో వాటర్ కూడా హెచ్ఎల్సీ కాలువలకి చాలా ఎక్కువ ఇచ్చినాం సార్. 6 నెలలు అవును, వచ్చినాయి. గత ప్రభుత్వంలో 3 నెలలు వచ్చినాయి సార్. 74 TMC నీళ్ళు వదిలిపెట్టాం. ఇంకొకటి ఈ ప్రభుత్వంలో 2 పంటలు వేసుకున్నాం సార్ మనం వచ్చిన తర్వాత. పోయిన ప్రభుత్వం అంతా ఒక పంటకే వాటర్ లేక చాలా ఇబ్బంది పడినాం సార్. ఈసారి 2 పంటలు అంటే అందుకే నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను మిమ్మల్ని అందరినీ, సార్. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. దానికి మీకు అనుసంధానంగా నదీ జలాలు కూడా అనుసంధానం చేస్తాం. ముందు మీ ఊర్లో చెరువులు గిరువులు అన్నీ నిలపాల. అదే మరి పైన వచ్చే నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అవి కూడా తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎప్పుడూ కరువు రాకుండా సుభిక్షంగా ఉంటుంది. చాలా సంతోషమ్మా. గుడ్, వెళ్ళినా అంటే అందరికి అవగాహన వస్తుందా? చెప్తున్నారా? భవిష్యత్తు తరాలకు అనేది బాగా మార్పు రాబోయే తరాలకి మన చేతుల్లో ఉంది, మన భవిష్యత్తు చేయాలి. సమాజాన్ని కాపాడుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా డబ్బులు సంపాదించుకున్న మార్గం చూడాలి, బాగుండాలి. నీరు అనేది సంపద. దాన్ని ఎంత నీళ్లు కానీ మనం ఎక్కువ పెట్టుకోగలిగితే అంత డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. గుడ్, చాలా సంతోషమ్మా. అందరికి నమస్కారాలు. మరి కలవడం నా అదృష్టం అమ్మా. మీతో కలిసి మీతో ఇంటరాక్ట్ అయ్యాను. మంచి రిజర్వాయర్, ఈసారి నీళ్లు కూడా తెచ్చాం. ఆ నీళ్లు కూడా బాగా ఉపయోగించారు. సంతోషం అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.